టెన్సెస్. టెన్స్ అనగా టైం, కాలము అని అర్థం. ఇంగ్లీషులో 3 ప్రధానమైన టెన్సెస్ ఉన్నాయి. అవి: 1 వర్తమాన కాలం ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ టైం. 2 భూతకాలం పాస్ట్ టెన్స్, పాస్ట్ టైం. 3 భవిష్యత్ కాలం ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ టైం. పై 3 మెయిన్ టెన్సెస్ మళ్ళీ ఈ క్రింది విధంగా వర్గీకరించబడతాయి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో 4 రకాలు ఉన్నాయి. 1 సింపుల్ ప్రజెంట్ టెన్స్, 2 ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్, 3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, 4 ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో 4 రకాలు ఉన్నాయి. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో 4 రకాలు ఉన్నాయి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. పైన తెలిపిన 12 టెన్సెస్లో చివరిది అయిన ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ ప్రస్తుతం యూసేజ్లో లేదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ను ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాము. మనం ఇప్పుడు ఏ టెన్స్ను ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ టెన్స్లో ఏ మాటలను మాట్లాడాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. సింపుల్ ప్రజెంట్ టెన్స్. అలవాటుగా చేసే పనులు, సాధారణ వాస్తవాలు. అలవాటుగా చేసే పనులను, సాధారణ వాస్తవాలను సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఉదాహరణకు, నేను నా స్నేహితులకు ఉత్తరాలు వ్రాస్తుంటాను. నేను రోజు వార్తాపత్రికలు చదువుతుంటాను. వాళ్ళు ప్రతి శనివారం గుడికి వెళ్తుంటారు. అతను చాలా చక్కగా వ్రాస్తాడు. ఆమె అందంగా నవ్వుతుంటుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు వంటి మాటలను సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మాట్లాడాలి. ఈ టెన్స్లో సబ్జెక్టు తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని అనగా ప్రజెంట్ టెన్స్ ఫామ్ను ఉపయోగించాలి. ఈ టెన్స్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్లో ఉన్న ఎడల వెర్బ్కి ఎస్ గాని ఈఎస్ గాని చేర్చాలి. ఐ, వి లను ఫస్ట్ పర్సన్స్ గాను, యూను సెకండ్ పర్సన్ గాను, మిగిలిన సబ్జెక్ట్స్ అన్నిటినీ థర్డ్ పర్సన్స్ గాను పరిగణించాలి. ఉదాహరణకు, నేను నా స్నేహితులకు ఉత్తరాలు వ్రాస్తుంటాను. సబ్జెక్ట్ ఐ. వెర్బ్స్ ప్రజెంట్ టెన్స్ రైట్ అనగా నేను వ్రాస్తుంటాను. ఐ రైట్. వాట్. ఐ రైట్ లెటర్స్ అనగా నేను ఉత్తరాలు వ్రాస్తుంటాను. ఎవరికి? టు మై ఫ్రెండ్స్. కనుక ఇప్పుడు పూర్తి వాక్యం ఇలా నిర్మితమవుతుంది: ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. నోట్: షీ, హీ, ఇట్లు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లో ఉన్నవి. కనుక వెర్బ్కు
ఎస్ చేర్చి రైట్స్ అని మాట్లాడుతాము. సింపుల్ ప్రజెంట్ టెన్స్. కాంజుగేషన్లో ఉన్న మొదటి రూపమే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఉదాహరణకు రైట్, సింగులర్ writes, he writes, she writes, it writes, Jesu writes. Plural, I write, we write, you write, they write. Note, ప్రతి వెర్బుకు సింగులర్ ప్లోరల్ ఉండును. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వెర్బుకు ఎస్ చేర్చితే సింగులర్ అవుతుంది. అనగా సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్ మరియు నౌన్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ను ఉపయోగించాలి. అంటే వెర్బ్స్కు ఎస్ చేర్చాలి. యూజెస్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ను అలవాట్లను తెలియజేయడానికి ఉపయోగిస్తాము. ఈ అలవాట్లు అనేవి యాడ్వర్బ్ కీ వర్డ్స్ అయిన ఎవ్రీడే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఇన్ ద ఈవినింగ్స్, ఎట్ నైట్, ఆల్వేస్, యూజువల్లీ, అకేషనల్లీ, రెగ్యులర్లీ మొదలగున వాటి చేత ఇండికేట్ చేయబడతాయి. ఉదాహరణకు ఐ టేక్ మిల్క్ ఎవ్రీడే. రామా ఆల్వేస్ రైట్స్ with his left hand. He does not smoke. Note, సింపుల్ ప్రజెంట్ టెన్స్ను నెగిటివ్లో చెప్పాలంటే డూ కానీ డస్ కానీ ఉపయోగించి నాట్ చేర్చాలి. సింగులర్ హీ, షీ, ఇట్, నౌన్ అయితే డస్ నాట్ను, ప్లోరల్ ఐ, వి, యు, దే అయితే డు నాట్ను ఉపయోగించాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ జనరల్ ట్రూత్ను లేక యూనివర్సల్ స్టేట్మెంట్ను తెలియజేస్తుంది. ఉదాహరణకు రైన్ ఫాల్స్ ఫ్రమ్ క్లౌడ్స్, షుగర్ ఈజ్ స్వీట్, ఏ హ్యాండ్ హ్యాస్ 5 fingers. నోట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ను కొటేషన్ను చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము. ఉదాహరణకు షేక్స్పియర్ సేస్ ట్రబుల్స్ కమ్ ఇన్ హీప్స్. కిట్స్ సేస్ బ్యూటీ ఈజ్ ట్రూత్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఒక కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉండే సబార్డినేట్ క్లాజులో ఉపయోగిస్తాము. ఈ సెంటెన్స్లో మెయిన్ క్లాజు సింపుల్ ఫ్యూచర్లో ఉండును. ఉదాహరణకు ఇఫ్ హీ కమ్స్ వీ షల్ గో హోమ్. నోట్, ఇఫ్, దట్, టిల్, యాజ్, బికాజ్, యాజ్ సూన్ యాజ్ మొదలైన సబార్డినేటింగ్ కంజక్షన్స్తో ప్రారంభమయ్యే వాక్యములను సబార్డినేట్ క్లాజెస్ అంటారు. ఫ్యూచర్లో జరగబోయే పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనం దానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ది పిఎం విజిట్స్ ఏలూరు ఆన్ 4th. వి లీవ్ ఫర్ ఢిల్లీ ఆన్ మండే. ఈ క్రింద చెప్పబడే వర్బ్స్ ఎప్పుడూ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉపయోగించబడతాయి. లిస్ట్ ఆఫ్ వర్బ్స్: అగ్రీ, యాక్సెప్ట్, బేర్, కన్సిడర్, కన్సిస్ట్, కంటైన్, బిలాంగ్, appear, seem, look, possess, wish, desire, feel, like, hope, prefer, hear, smell, see, notice, recognize, want, know, understand, imagine,
మీన్, మైండ్, ఓన్, థింక్, సపోజ్, బిలీవ్, ట్రస్ట్, రిమెంబర్, హ్యావ్, లవ్, హేట్. పైన చెప్పబడే వెర్బ్స్ ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉపయోగించబడతాయి. మేము మా ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాస్తుంటాము. వి రైట్ లెటర్స్ టు అవర్ ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాస్తుంటారు. యు రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాస్తుంటారు. దే రైట్ లెటర్స్ టు దేర్ ఫ్రెండ్స్. ఆమె తన ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాస్తుంటుంది. షీ రైట్స్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్. అతను తన ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాస్తుంటాడు. హీ రైట్స్ లెటర్స్ టు హిస్ ఫ్రెండ్స్. నేను రోజు వార్తాపత్రికలు చదువుతుంటాను. ఐ రీడ్ న్యూస్ పేపర్స్ ఎవ్రీడే. వాళ్ళు ప్రతి శనివారం గుడికి వెళ్తుంటారు. దే గో టు టెంపుల్ ఆన్ ఎవ్రీ సండే. అతను చాలా చక్కగా వ్రాస్తాడు. హీ రైట్స్ వెరీ నీట్లీ. ఆమె చాలా అందంగా నవ్వుతుంటుంది. షీ స్మైల్స్ వెరీ బ్యూటిఫుల్లీ. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈ బస్సు విజయనగరం మీదుగా వెళ్తుంది. దిస్ బస్ గోస్ వయా విజయనగరం. ఆమె డ్యూటీకి బస్సులో వస్తుంటుంది. షీ కమ్స్ టు ద డ్యూటీ బై బస్. ఆమె రోజుకొక చీర కడుతుంటుంది. షీ వేర్స్ ఎ డిఫరెంట్ శారీ ఎవ్రీడే. అతడు సిగరెట్లు చాలా ఎక్కువగా కాలుస్తుంటాడు. హీ స్మోక్స్ సిగరెట్స్ ఎ లాట్. నేను ప్రతిరోజు ఉదయం టీ త్రాగుతుంటాను. ఐ డ్రింక్ టీ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. ఆమె తరచూ సినిమాలకు వెళ్తుంటుంది. షీ గోస్ టు మూవీస్ ఫ్రీక్వెంట్లీ. జంజాల కామెడీ సినిమాలు మాత్రమే దర్శకత్వం వహిస్తుంటాడు. జంజాల డైరెక్ట్స్ ఓన్లీ కామెడీ మూవీస్. ఆమె నాకు ఇంగ్లీష్లో వ్రాస్తుంటుంది, కానీ నేను ఆమెకు తెలుగులో వ్రాస్తుంటాను. షీ రైట్స్ టు మీ ఇన్ ఇంగ్లీష్ బట్ ఐ రైట్స్ టు హెర్ తెలుగు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నన్ను చాలా అభిమానంగా చూస్తుంటారు. ఆల్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ మీ వెరీ ఎఫెక్షనేట్లీ. ఆమె ఎప్పుడూ నా బుర్ర తింటుంది. షీ ఈట్స్ మై బ్రెయిన్ ఆల్వేస్. ఆమె ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తుంటుంది. షీ థింక్స్ ఆల్వేస్ అబౌట్ సంథింగ్ ఆర్ ద అదర్. వాడు ఒక చెత్త డైరెక్టర్. వాడు ఎప్పుడు చెత్త సినిమాలే డైరెక్ట్ చేస్తుంటాడు. హీ ఈజ్ ఏ వర్స్ట్ డైరెక్టర్. హీ ఆల్వేస్ డైరెక్ట్స్ వర్స్ట్ ఫిలిమ్స్. మనము కొన్నిసార్లు తప్పులు చేస్తుంటాం. వీ డూ ఆర్ మేక్ మిస్టేక్స్ సమ్టైమ్స్. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉత్తమ చిత్రాలకు నంది అవార్డులు ప్రకటిస్తుంది. గవర్నమెంట్ అనౌన్సెస్ నంది అవార్డ్స్ టు ద బెస్ట్ ఫిల్మ్స్ ఎవ్రీ ఇయర్. ఆమె ఎప్పుడు శాకాహారం మాత్రమే తింటుంది. షీ టేక్స్ ఆల్వేస్ వెజిటేరియన్ ఫుడ్ ఓన్లీ. ఆమె గంగిరెద్దులా అలంకరించుకుంటుంది. షీ అడార్న్స్ హెర్సెల్ఫ్ విత్ ఎ లాట్ ఆఫ్ ఆర్నమెంట్స్. ఆమె నవలలు చాలా ఎక్కువగా చదువుతుంటుంది. షీ రీడ్స్ నవల్స్ ఎ లాట్. నేను రోజు కంప్యూటర్ క్లాస్కి వెళ్తుంటాను. ఐ గో టు కంప్యూటర్ క్లాస్ ఎవ్రీడే. ఆమె రోజు టీవీ చూస్తుంటుంది. షీ వాచెస్ టీవీ ఎవ్రీడే. అతడు ఎప్పుడు క్రికెట్ ఆడుతుంటాడు. హీ ప్లేస్ క్రికెట్ ఆల్వేస్. నేను ఇంగ్లీషు తక్కువగా మాట్లాడతాను, కానీ తెలుగు ఎక్కువగా మాట్లాడతాను. ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎ లిటిల్ బట్ ఐ స్పీక్ ఇన్ తెలుగు ఎ లాట్. చిరంజీవి సినిమాల్లో బాగా నటిస్తాడు. చిరంజీవి యాక్ట్స్ వెరీ వెల్ ఇన్ మూవీస్. నేను సెలవుల్లో సినిమాలకు వెళ్తుంటాను. ఐ గో టు మూవీస్ ఇన్ హాలిడేస్.
నేను తక్కువగా టీవీ చూస్తుంటాను. ఐ వాచ్ టీవీ రేర్లీ. నేను రోజు ఇక్కడికి 9 గంటలకు వస్తుంటాను. ఐ కమ్ హియర్ డైలీ ఎట్ 9 AM. ఈ క్రింది మాటలు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనికే వస్తాయి. దిస్ ఈజ్ ఏ క్లాస్ రూమ్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్. దే ఆర్ మై ఫ్రెండ్స్. హీ ఈజ్ వెరీ క్లవర్. గమనిక: కథలను, సినిమా స్టోరీలను మనం ఇతరులకు చెప్పేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాము. ఉదాహరణకు, ది హీరో సేవ్స్ హీరోయిన్. ది హీరోయిన్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద హీరో. ది హీరో కిల్స్ ద విలన్ ఇన్ ద క్లైమాక్స్. మా ఆయన చాలా మంచివాడు, అతనిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెప్పడానికి హీ ఈజ్ వెరీ చైల్డిష్ అని మాట్లాడకూడదు. ఎందుకంటే చైల్డిష్ అనగా ఫూలిష్ అని అర్థం. చైల్డ్ లైక్, ఇన్నోసెంట్. కనుక పై మాటను హీ ఈజ్ వెరీ చైల్డ్ లైక్ అని మాట్లాడాలి. వర్తమాన కాలంలో జరుగు పనిని ఖచ్చితంగా కాకుండా ఇండెఫినిటీగా తెలుపు టెన్స్ని ప్రజెంట్ ఇండెఫినిటీ టెన్స్ అంటారు. అలవాటుగా జరిగడి పనులను తెలుపుటకు లేక హ్యాబిచువల్ యాక్షన్స్ను తెలుపుటకు ప్రజెంట్ ఇండెఫినిటీ టెన్స్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు, నేను సాయంత్రం టీ తీసుకుంటాను. ఐ టేక్ టీ ఇన్ ద ఈవినింగ్. అతడు ఎడమ చేతితో వ్రాయును. హీ రైట్స్ విత్ హిజ్ లెఫ్ట్ హ్యాండ్. తరచుగా జరిగడి పనులు తెలుపుటకు లేక రిపీటెడ్ యాక్షన్స్ను తెలుపుటకు ప్రజెంట్ ఇండెఫినిటీ టెన్స్ని ఉపయోగించడం వలన దీనిని ఇంటరాటివ్ ప్రజెంట్ టెన్స్ అని కూడా అంటారు. ఆమె ప్రతి సాయంత్రం ఇక్కడ కూర్చుంటుంది. షీ సిట్స్ హియర్ ఎవ్రీ ఈవినింగ్. అతడు అరుదుగా బయటకు వెళతాడు. హీ రేర్లీ గోస్ అవుట్. ప్రపంచమంతటికి అన్ని కాలాలకు వర్తించే యథార్థ విషయాలను తెలుపు లేక యూనివర్సల్ ట్రూత్స్ తెలుపుటకు ప్రజెంట్ ఇండెఫినిటీ టెన్స్ని న్యాచురల్ ప్రజెంట్ టెన్స్ అని కూడా అంటారు. ఉదాహరణకు, సూర్యుడు తూర్పున ఉదయించును. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. భూమి తన అక్షముపై తిరుగును. ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ప్రజెంట్ ఇండెఫినిటీ టెన్స్ కొరకు అభ్యాసనం చేయవలసిన వాక్యముల జాబితా. అతడు ఎప్పుడు స్కూలుకు స్కూటరు పైనే వెళతాడు. హీ ఆల్వేస్ గోస్ టు స్కూల్ బై స్కూటర్. ఆమె తన స్నేహితులను ప్రతి ఆదివారం కలుస్తుంది. షీ మీట్స్ హర్ ఫ్రెండ్స్ ఎవ్రీ సండే. అతడు తన బూట్లను ప్రతి ఆదివారం శుభ్రం చేస్తాడు. హీ క్లీన్స్ హిస్ షూస్ ఎవ్రీ సండే. అతడు టీచరు గారికి నా మీద ఫిర్యాదు చేశాడు. హీ కంప్లైన్స్ అగేనెస్ట్ మీ టు ద టీచర్. ఈ కంపెనీ ఏటా తన నివేదికలను పంపుతుంది. దిస్ కంపెనీ సెండ్స్ ఇట్ రిపోర్ట్స్ యాన్యువల్లీ. నీ పేరు మరిచిపోయాను. ఐఎమ్ అఫ్రేడ్ యువర్ నేమ్ ఎస్కేప్స్ మీ. నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఐ ఆమ్ ఆల్సో అవుట్ ఆఫ్ పాకెట్. నిన్ను చూడటం నాకు ఆనందంగా ఉన్నది. ఐ ఆమ్ గ్లాడ్ టు సీ యూ. నేను ఆమెకు ఏకైక కుమారుడిని. ఐ ఆమ్ హెర్ ఓన్లీ సన్. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఐ ఆమ్ ఆఫ్ నౌ. నేను ఇప్పుడు అలసిపోయి ఉన్నాను. ఐ ఆమ్ టైర్డ్ నౌ. నేను ఈరోజు చాలా బిజీ. ఐ ఆమ్ వెరీ బిజీ టుడే. అతను పూర్తిగా కరెక్ట్. హీఈస్ అబ్సల్యూట్లీ రైట్.
అతడు ఈ గదికి వెనుక ఉన్నాడు. హీఈస్ అట్ బ్యాక్ ఆఫ్ దిస్ రూమ్. అతడు ఆ గదిలో ఉన్నాడు. హీఈస్ ఇన్ దట్ రూమ్. అతడు చాలా నిజాయితీపరుడు. హీఈస్ వెరీ సిన్సియర్. నిన్ను చూసి చాలా కాలం అయ్యింది. ఇట్ ఈజ్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ సా యూ. ఆమె చాలా బాగుగా వండుతుంది. షీ కుక్స్ వెరీ వెల్. అతడు తినకముందు నేను తినను. ఐ డోంట్ ఈట్ బిఫోర్ హీ డస్. పాప కొంచెం జ్వరం ఉన్నట్లుగా బాధపడుతున్నది. ది బేబీ ఫీల్స్ ఎ లిటిల్ ఫేవరిష్. ముందు నీవు పద, నేను వస్తున్నాను. యు గో ఎహెడ్, ఐ యామ్ కమింగ్. దీనిని ఎలా పొందాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు గెట్ ఇట్. ఇది నాకు రేపు మధ్యాహ్నానికి అవసరం అవుతుంది. ఐ నీడ్ ఇట్ బై నూన్ టుమారో. నేను నా గ్రామానికి వెళ్ళగోరుతున్నాను. ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై విలేజ్. బ్రేక్ఫాస్ట్కి ముందు అతడు పని చేయడు. హీ డస్ నాట్ వర్క్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ నెగటివ్స్. ఇప్పుడు డూకి రైట్కి మధ్య నాట్ చేర్చినట్లయితే ఈ క్రింది విధంగా నెగటివ్ సెంటెన్స్ ఏర్పడుతుంది. ఉదాహరణకు, ఐ డు నాట్ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. దీని అర్థం నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాయను అని, అనగా లెటర్స్ వ్రాసే అలవాటు నాకు లేదు అని చెప్తున్నాము. అదేవిధంగా షీ రైట్స్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్ అనగా షీ డస్ రైట్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డస్కి రైట్కి మధ్య నాట్ చేర్చినట్లయితే నెగిటివ్ సెంటెన్స్ ఏర్పడుతుంది. ఉదాహరణకు, షీ డస్ నాట్ రైట్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్. దీని అర్థం ఆమె తన ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాయదు అని వస్తుంది. హీ స్మోక్స్ సిగరెట్స్. హీ డస్ స్మోక్ సిగరెట్స్. హీ డజంట్ స్మోక్ సిగరెట్స్. అతను సిగరెట్లు కాల్చడు. ఈ బస్సు రాజాం మీదుగా వెళ్ళదు. సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ ప్లస్ మెయిన్ వెర్బ్. దిస్ బస్ డస్ నాట్ గో వయా రాజం. ఆమె అందరికీ నీతులు చెప్తుంటుంది, కానీ ఆమె పాటించదు. షీ టీచర్స్ మారల్స్ టు ఎవ్రీ వన్ బట్ షీ డజంట్ ఫాలో దెమ్ ఎట్ ఆల్. నేను నా స్నేహితులకు ఉత్తరాలు వ్రాయను. ఐ డు నాట్ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. ఆమె తన స్నేహితులకు ఉత్తరాలు వ్రాయదు. షీ డస్ నాట్ రైట్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్. ఆమె వార్తాపత్రికలు చదవదు. షీ డస్ నాట్ రీడ్ న్యూస్ పేపర్స్. ఈ బస్సు విజయనగరం మీదుగా వెళ్ళదు. దిస్ బస్ డజంట్ గో వయా విజయనగరం. ఆమె ఆదివారం ఆఫీస్కి వెళ్ళదు. షీ డజంట్ గో టు ఆఫీస్ ఆన్ సండేస్. ఈ పెన్ను సరిగా వ్రాయదు. దిస్ పెన్ డజంట్ రైట్ ప్రాపర్లీ. రాజకీయ నాయకులు నీతులు బోధిస్తారు, కానీ వాళ్ళు పాటించరు. పొలిటీషియన్స్ టీచ్ మారల్స్ బట్ దే డు నాట్ ఫాలో దెమ్. ఆమె శాకాహారం మాత్రమే తీసుకుంటుంది, మాంసాహారం తీసుకోదు. షీ టేక్స్ వెజిటేరియన్ ఫుడ్ ఓన్లీ. షీ డజంట్ టేక్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. వాడు ఒక పిసినారి. వాడు రోజుకి ₹1 కూడా ఖర్చు పెట్టడు. హీ ఈజ్ ఎ మిజర్. హీ డజంట్ స్పెండ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ ఎ డే. నేను ఆదివారాల్లో ఎక్కడికి వెళ్ళను, ఇంటి వద్దే ఉంటాను. ఐ డోంట్ గో ఎనీవేర్ ఆన్ సండేస్. ఐ స్టే ఎట్ హోమ్ ఓన్లీ. వాళ్ళు ఏ పని చేయరు.
దే డోంట్ డూ ఎనీ వర్క్. ఆమె ఏ విషయాన్ని అంత సులువుగా మర్చిపోదు, కానీ వాళ్ళ ఆయన మాత్రము దేనినైనా ఒక్క నిమిషంలో మర్చిపోతాడు. షీ డజంట్ ఫర్గెట్ ఎనీ మ్యాటర్ సో ఈజీలీ, బట్ హెర్ హస్బెండ్ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ మినిట్. కొంతమంది గ్రామీణ జీవితాన్ని ఇష్టపడతారు, కొంతమంది గ్రామీణ జీవితాన్ని ఇష్టపడరు. సమ్ పీపుల్ లైక్ విలేజ్ లైఫ్, సమ్ పీపుల్ డోంట్ లైక్ విలేజ్ లైఫ్. ఆమె ఎవరి గురించి చెడుగా మాట్లాడదు. షీ డజంట్ టాక్ బ్యాడ్ అబౌట్ ఎనీబడి. ఆమె ఎప్పుడు ఎవరి గురించి చెడుగా మాట్లాడదు. షీ నెవర్ టాక్స్ బ్యాడ్ అబౌట్ ఎనీబడి. ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. షీ డజంట్ టాక్ మోర్ టు ఎనీబడి. అతడు అనవసరంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడు. షీ డజంట్ స్పెండ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ అన్నెసర్లీ. మా వదిన ఇంట్లో ఏ పని చేయదు, ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది. మై సిస్టర్ ఇన్ లా డజంట్ డూ ఎనీ వర్క్ ఇన్ హోమ్, షీ ఆల్వేస్ స్లీప్స్. నేను నవలలు చదవను. ఐ డోంట్ రీడ్ నవల్స్. నేను ఎప్పుడూ నవలలు చదవను. ఐ నెవర్ రీడ్ నవల్స్. కొంతమంది ఎవరితోనూ మర్యాదగా మాట్లాడరు. సమ్ పీపుల్ డోంట్ టాక్ పొలైట్లీ విత్ ఎనీబడి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్: I write letters to my friends. I do write letters to my friends. I do write letters to my friends. నీవు నీ ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాస్తుంటావా? డూ యూ రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్? నీవు నీ ఫ్రెండ్స్కి ఎప్పుడు లెటర్స్ వ్రాస్తుంటావు? వెన్ డూ యూ రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్? నీవు నీ ఫ్రెండ్స్కి ఎందుకు లెటర్స్ వ్రాస్తుంటావు? వై డూ యూ రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్? నీవు నీ ఫ్రెండ్స్కి ఎలా లెటర్స్ వ్రాస్తుంటావు? హౌ డూ యూ రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్? డస్ షీ రైట్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్? ఆమె తన ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాస్తుంటుందా? వెన్ డస్ షీ రైట్స్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్? ఆమె తన ఫ్రెండ్స్కి ఎప్పుడు లెటర్స్ వ్రాస్తుంటుంది. వై డస్ షీ రైట్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్? ఆమె తన ఫ్రెండ్స్కి ఎందుకు లెటర్ వ్రాస్తుంటుంది. హౌ డస్ షీ రైట్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్? ఆమె తన ఫ్రెండ్స్కి ఎలా లెటర్స్ వ్రాస్తుంటుంది. నీవు నీ ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాయవా? డూ యు నాట్ రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్? నీవు నీ ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాయవా? డోంట్ యు రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్? నీవు నీ ఫ్రెండ్స్కి ఎందుకు లెటర్స్ వ్రాయవు? వై డోంట్ యు రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్? ఆమె తన ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాయదా? డస్ షీ నాట్ రైట్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్? ఆమె తన ఫ్రెండ్స్కి లెటర్స్ వ్రాయదా? డజంట్ షీ రైట్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్? ఆమె తన ఫ్రెండ్స్కి లెటర్స్ ఎందుకు వ్రాయదు? వై డజంట్ షీ రైట్ లెటర్స్ టు హెర్ ఫ్రెండ్స్? నీవు రోజు అక్కడికి ఎందుకు వెళ్తుంటావు? క్వశ్చన్ వర్డ్ వై, డూ లేక డస్. డూ, సబ్జెక్ట్ యు, మెయిన్ వెర్బ్ గో, ఎక్స్ట్రా వర్డ్స్ దేర్, ఎవ్రీడే. నీవు అక్కడకు ఎలా వెళ్తుంటావు? హౌ డూ యూ గో దేర్? అతడు సిగరెట్లు కాలుస్తుంటాడా? డస్ షీ స్మోక్ సిగరెట్స్? అతడు సిగరెట్లు కాల్చడా? డజంట్ హీ స్మోక్ సిగరెట్స్? నీవు అక్కడకు రోజు వెళ్తుంటావా? డూ యూ గో దేర్ డైలీ? నీవు అక్కడకు ఎందుకు వెళ్తుంటావు? వై డూ యూ గో దేర్? నీవు ఇక్కడికి రోజు వస్తుంటావా? డూ యూ కమ్ హియర్ డైలీ?
నీవు రోజు ఏమి చేస్తుంటావు? వాట్ డూ యు డూ ఎవ్రీడే? మనం మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎప్పుడు చేస్తుంటాం? వెన్ డూ వి సెలబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్ డే? నీవు ఇలా ఎందుకు చేస్తుంటావు? వై డూ యు డూ లైక్ దిస్? ఆమె నీతో ఎలా మాట్లాడుతుంటుంది? హౌ డస్ షీ టాక్ టు యూ? వాళ్ళు నీకు జీతం ఎంత ఇస్తుంటారు? హౌ మచ్ శాలరీ డూ దే గివ్ యూ? నీవు రోజుకి ఎంత డబ్బు ఖర్చు పెడుతుంటావు? హౌ మచ్ మనీ డూ యూ స్పెండ్ ఫర్ ఏ డే? అతను రోజుకి ఎన్ని సిగరెట్లు కాల్చుతుంటాడు? హౌ మెనీ సిగరెట్స్ డస్ హీ స్మోక్ పర్ ఏ డే? ఈ బస్సు కాకినాడ మీదుగా వెళ్తుంటుందా? డస్ దిస్ బస్ గో వయా కాకినాడ? మీరు ఎక్కడ ఉంటుంటారు? వేర్ డూ యూ లైవ్? మీ అమ్మగారు వంట బాగా చేస్తుంటారా? డస్ యువర్ మదర్ మేక్ కుకింగ్ వెల్? అతను ఎలా బోధిస్తుంటాడు? హౌ డస్ హీ టీచ్? నీవు పాటలు బాగా పాడుతుంటావా? డూ యూ సింగ్ సాంగ్స్ వెల్? నీ ఖర్చులకు ఎవరు డబ్బులు ఇస్తుంటారు? హూ గివ్స్ యూ మనీ ఫర్ యువర్ ఎక్స్పెన్సెస్? అతడు రోజు డ్యూటీకి వెళ్తుంటాడా? డస్ హీ గో టు డ్యూటీ డైలీ? నీవు నీ పుట్టినరోజుని ఎప్పుడు జరుపుకుంటావు? వెన్ డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే? నీవు క్రికెట్ ఆడుతుంటావా? డూ యూ ప్లే క్రికెట్? బీ ఫార్మ్ క్వశ్చన్స్. పాజిటివ్ క్వశ్చన్స్. ఈ విభాగమునందు యామ్, ఈజ్, ఆర్ అను బి రూపాలు మెయిన్ వెర్బ్ ప్రధాన క్రియ గాగల ఎస్, నో టైప్ పాజిటివ్ ప్రశ్నలు మరియు వాటికి తగిన సమాధానాలు రెండు రూపములలో అనగా 1 పాజిటివ్ రెస్పాన్స్, 2 నెగిటివ్ రెస్పాన్స్ రూపములలో ఇవ్వబడినవి. ఏ పాజిటివ్ రెస్పాన్స్. క్వశ్చన్ ఫామ్లో గల సబ్జెక్టుని వాక్యం ముందుకు తెచ్చి వాక్యం చివర గల క్వశ్చన్ మార్క్ని ఫుల్ స్టాప్గా మార్చితే సాధారణంగా పాజిటివ్ రెస్పాన్స్ రూపం ఏర్పడుతుంది. దానిని కామా గుర్తుతో ఎస్ అను పదము తర్వాత చేర్చాలి. అవసరమైన చోట తగిన మార్పులు చేయాలి. బి నెగిటివ్ రెస్పాన్స్. పాజిటివ్ రెస్పాన్స్లోని ఎస్ అను పదాన్ని నోగా మార్చి వెర్బ్ తర్వాత నాటుని ఉంచితే సాధారణంగా నెగిటివ్ రెస్పాన్స్ రూపం ఏర్పడుతుంది. అవసరమైన చోట తగిన మార్పులు చేయాలి. ఉదాహరణకు, ఇది నీ సొంత కారేనా? ఈజ్ దిస్ యువర్ ఓన్ కార్? అవును, ఇది నా సొంత కారు. ఎస్, దిస్ ఈజ్ మై ఓన్ కార్. లేదు, ఇది నా సొంత కారు కాదు. నో, దిస్ ఈజ్ నాట్ మై ఓన్ కార్. 2 నెగిటివ్ క్వశ్చన్స్. ఈ విభాగమునందు యాము, ఈజు, ఆరు అను బి రూపాలు మెయిన్ వెర్బ్ ప్రధాన క్రియగా గల ఎస్, నో టైప్ నెగిటివ్ ప్రశ్నలు మరియు వాటికి తగిన సమాధానాలు రెండు రూపములలో అనగా 1 పాజిటివ్ రెస్పాన్స్, 2 నెగిటివ్ రెస్పాన్స్ రూపములలో ఇవ్వబడినవి. ఏ పాజిటివ్ రెస్పాన్స్. క్వశ్చన్ ఫామ్లో గల సబ్జెక్టుని వాక్యం ముందుకు తెచ్చి వాక్యం చివర గల క్వశ్చన్ మార్క్ని ఫుల్ స్టాప్గా మార్చితే సాధారణంగా పాజిటివ్ రెస్పాన్స్ రూపం ఏర్పడుతుంది. దానిని కామా గుర్తుతో ఎస్ అను పదము తర్వాత చేర్చాలి. అవసరమైన చోట తగిన మార్పులు చేయాలి. నెగటివ్ రెస్పాన్స్. పాజిటివ్ రెస్పాన్స్లోని ఎస్ అను పదాన్ని నోగా మార్చి వెర్బ్ తర్వాత నాట్ని ఉంచితే సాధారణంగా నెగిటివ్ రెస్పాన్స్ రూపం ఏర్పడుతుంది. అవసరమైన చోట తగిన మార్పులు చేయాలి. ఉదాహరణకు, ఇది నీ సొంత కారు కాదా? ఇజంట్ దిస్ యువర్ ఓన్ కార్? అవును, ఇది నా సొంత కారు కాదు. ఎస్, దిస్ ఈజ్ నాట్ మై ఓన్ కార్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కొరకు అధ్యయనం చేయవలసిన ప్రశ్నల జాబితా. డిన్నర్కు నేను ముందుగా వచ్చానా? యామ్ ఐ ఎర్లీ ఫర్ డిన్నర్? అవును, నీవు డిన్నర్కు ముందుగా వచ్చావు.
ఎస్ యు ఆర్ ఎర్లీ ఫర్ డిన్నర్. లేదు, నీవు డిన్నర్కు ముందుగా రాలేదు. నో, యు ఆర్ ఎర్లీ ఫర్ డిన్నర్. డిన్నర్కు నేను ముందుగా రాలేదా? యామ్ట్ ఐ ఎర్లీ ఫర్ డిన్నర్? అవును, నీవు డిన్నర్కు ముందుగా రాలేదు. ఎస్ యు ఆర్ నాట్ ఎర్లీ ఫర్ డిన్నర్. లేదు, నీవు డిన్నర్కు ముందుగా వచ్చావు. నో, యు ఆర్ ఎర్లీ ఫర్ డిన్నర్. నేను సమయానికి వచ్చానా? యామ్ ఐ ఇన్ టైమ్? అవును, నీవు సమయానికి వచ్చావు. ఎస్ యు ఆర్ ఇన్ టైమ్. లేదు, నీవు సమయానికి రాలేదు. నో, యు ఆర్ నాట్ ఇన్ టైమ్. నేను సమయానికి రాలేదా? యామ్ట్ ఐ ఇన్ టైమ్? అవును, నీవు సమయానికి రాలేదు. ఎస్ యు ఆర్ నాట్ ఇన్ టైమ్. లేదు, నీవు సమయానికి వచ్చావు. నో, యు ఆర్ ఇన్ టైమ్. నేను పాఠశాలకు ఆలస్యంగా వచ్చానా? యామ్ ఐ లేట్ ఫర్ స్కూల్? అవును, నీవు పాఠశాలకు ఆలస్యంగా వచ్చావు. ఎస్ యు ఆర్ లేట్ ఫర్ స్కూల్. లేదు, నీవు పాఠశాలకు ఆలస్యంగా రాలేదు. నో, యు ఆర్ నాట్ లేట్ ఫర్ స్కూల్. నేను పాఠశాలకు ఆలస్యంగా రాలేదా? యామ్ట్ ఐ లేట్ ఫర్ స్కూల్? అవును, నీవు పాఠశాలకు ఆలస్యంగా రాలేదు. ఎస్ యు ఆర్ నాట్ లేట్ ఫర్ స్కూల్. లేదు, నీవు పాఠశాలకు ఆలస్యంగా వచ్చావు. నో, యు ఆర్ లేట్ ఫర్ స్కూల్. ఇక్కడ ఏదైనా ట్యాక్సీ దొరుకుతుందా? ఈజ్ ఎనీ ట్యాక్సీ అవైలబుల్ హియర్? అవును, ఒక ట్యాక్సీ ఇక్కడ దొరుకుతుంది. ఎస్ సమ్ ట్యాక్సీ అవైలబుల్ హియర్. లేదు, ఇక్కడ ఏ ట్యాక్సీ దొరకదు. నో, నో ట్యాక్సీ ఈజ్ అవైలబుల్ హియర్. ఇక్కడ ఏ ట్యాక్సీ దొరకదా? ఇజంట్ ఎనీ ట్యాక్సీ అవైలబుల్ హియర్? అవును, ఇక్కడ ఏ ట్యాక్సీ దొరకదు. ఎస్ నో ట్యాక్సీ ఈజ్ అవైలబుల్ హియర్. లేదు, ఇక్కడ ఒక ట్యాక్సీ దొరుకుతుంది. నో, సమ్ ట్యాక్సీ ఈజ్ అవైలబుల్ హియర్. అక్కడ ఎవడైనా ఉన్నాడా? ఈజ్ ఎనీబడీ దేర్? అవును, అక్కడ ఒకడు ఉన్నాడు. ఎస్ సంబడీ ఈజ్ దేర్. లేదు, అక్కడ ఎవడూ లేడు. నో, నోబడీ ఈజ్ దేర్. అక్కడ ఎవడూ లేడా? ఇజంట్ ఎనీబడీ దేర్? అవును, అక్కడ ఎవడూ లేడు. ఎస్ నోబడీ ఈజ్ దేర్. లేదు, అక్కడ ఒకడు ఉన్నాడు. నో, సంబడీ ఈజ్ దేర్. అంతా సరిగానే ఉన్నదా? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అవును, అంతా సరిగా ఉన్నది. ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. లేదు, అంతా సరిగా లేదు. నో, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఆల్ రైట్. అంతా సరిగా లేదా? ఇజంట్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అవును, అంతా సరిగా లేదు. ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఆల్ రైట్. లేదు, అంతా సరిగా ఉన్నది. నో, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అతడు చెడ్డ బాలుడా? ఈజ్ హీ ఏ మిస్చేవియస్ బాయ్? అవును, అతడు చెడ్డ బాలుడు. ఎస్ హీఈస్ ఏ మిస్చేవియస్ బాయ్. లేదు, అతడు చెడ్డ బాలుడు కాదు. నో, హీఈస్ నాట్ ఏ మిస్చీవియస్ బాయ్. ఇజంట్ హీ ఏ మిస్చీవియస్ బాయ్? అతడు చెడ్డ బాలుడు కాదా? అవును, అతడు చెడ్డ బాలుడు కాదు. ఎస్ హీఈస్ నాట్ ఏ మిస్చీవియస్ బాయ్. లేదు, అతడు చెడ్డ బాలుడు. నో, హీఈస్ ఏ మిస్చీవియస్ బాయ్. అతడు ఇప్పుడు ఏమైనా నయంగా ఉన్నాడా? ఈజ్ హీ ఎనీ బెటర్ నౌ? అవును, అతడు ఇప్పుడు కొంచెం నయంగా ఉన్నాడు. ఎస్ హీ ఈజ్ సమ్ బెటర్ నౌ. లేదు, అతడు ఇప్పుడు ఏమాత్రం నయంగా లేడు. నో, హీ ఈజ్ నాట్ ఎనీ బెటర్ నౌ. అతడు ఇప్పుడు ఏమీ నయంగా లేడా? ఇజంట్ హీ ఎనీ బెటర్ నౌ? అవును, అతడు ఇప్పుడు ఏమాత్రం నయంగా లేడు. ఎస్ హీ ఈజ్ నాట్ ఎనీ బెటర్ నౌ. లేదు, అతడు ఇప్పుడు కొంచెం నయంగా ఉన్నాడు. నో, హీ ఈజ్ సమ్ బెటర్ నౌ. అతడు ఈరోజు ఇంటి వద్ద ఉన్నాడా? ఈజ్ హీ అట్ హోమ్ టుడే? అవును, అతడు ఈరోజు ఇంటి వద్ద ఉన్నాడు. ఎస్ హీ ఈజ్ అట్ హోమ్ టుడే. లేదు, అతడు ఈరోజు ఇంటి వద్ద లేడు. నో, హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్ టుడే.
ఈరోజు అతడు ఇంటి వద్ద లేడా? ఇజంట్ హీ ఎట్ హోమ్ టుడే? అవును, అతడు ఈరోజు ఇంటి వద్ద లేడు. ఎస్, హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్ టుడే. లేదు, అతడు ఈరోజు ఇంటి వద్ద ఉన్నాడు. నో, హీ ఈజ్ ఎట్ హోమ్ టుడే. అతడు నిజంగా బీదవాడా? ఈజ్ హీ రియల్లీ ఎ పూర్ మ్యాన్? అవును, అతడు నిజంగా బీదవాడు. ఎస్, హీ ఈజ్ రియల్లీ ఎ పూర్ మ్యాన్. లేదు, అతడు నిజంగా బీదవాడు కాదు. నో, హీ ఈజ్ నాట్ రియల్లీ ఎ పూర్ మ్యాన్. అతడు నిజంగా బీదవాడు కాదా? ఇజంట్ హీ రియల్లీ ఎ పూర్ మ్యాన్? అవును, అతడు నిజంగా బీదవాడు కాదు. ఎస్, హీ ఈజ్ నాట్ రియల్లీ ఎ పూర్ మ్యాన్. లేదు, అతడు నిజంగా బీదవాడు. అతడు తీవ్రంగా జబ్బుపడి ఉన్నాడా? ఈజ్ హీ సీరియస్లీ ఇల్? అవును, అతడు తీవ్రంగా జబ్బుపడి ఉన్నాడు. ఎస్, హీ ఈజ్ సీరియస్లీ ఇల్. లేదు, అతడు తీవ్రంగా జబ్బుపడి లేడు. నో, హీ ఈజ్ నాట్ సీరియస్లీ ఇల్. అతడు తీవ్రంగా జబ్బుపడి లేడా? ఇజంట్ హీ సీరియస్లీ ఇల్? అవును, అతడు తీవ్రంగా జబ్బుపడి లేడు. ఎస్, హీ ఈజ్ నాట్ సీరియస్లీ ఇల్. లేదు, అతడు తీవ్రంగా జబ్బుపడి ఉన్నాడు. నో, హీ ఈజ్ సీరియస్లీ ఇల్. అతడు ఇంకా బొంబాయిలో ఉన్నాడా? ఈజ్ హీ స్టిల్ ఇన్ బాంబే? అవును, అతడు ఇంకా బొంబాయిలో ఉన్నాడు. ఎస్, హీ ఈజ్ స్టిల్ ఇన్ బాంబే. లేదు, అతడు ఇంకా బొంబాయిలో లేడు. నో, హీ ఈజ్ నాట్ స్టిల్ ఇన్ బాంబే. అతడు ఇంకా బొంబాయిలో లేడా? ఇజంట్ హీ స్టిల్ ఇన్ బాంబే? అవును, అతడు ఇంకా బొంబాయిలో లేడు. ఎస్, హీ ఈజ్ నాట్ స్టిల్ ఇన్ బాంబే. లేదు, అతడు ఇంకా బొంబాయిలోనే ఉన్నాడు. నో, హీ ఈజ్ స్టిల్ ఇన్ బాంబే. అతడు నీకు బాగుగా తెలుసా? ఈజ్ హీ వెల్ నౌన్ టు యూ? అవును, అతడు నాకు బాగుగా తెలుసు. ఎస్, హీ ఈజ్ వెల్ నౌన్ టు మీ. లేదు, అతడు నాకు బాగుగా తెలియదు. నో, హీ ఈజ్ నాట్ వెల్ నౌన్ టు మీ. అతడు నీకు బాగుగా తెలియదా? ఇజంట్ హీ వెల్ నౌన్ టు యూ? అవును, అతడు నాకు బాగుగా తెలియదు. ఎస్, హీ ఈజ్ నాట్ వెల్ నౌన్ టు మీ. లేదు, అతడు నాకు బాగుగా తెలుసు. నో, హీ ఈజ్ వెల్ నౌన్ టు మీ. అతడు నీ కుమారుడేనా? ఈజ్ హీ యువర్ సన్? అవును, అతడు నా కుమారుడు. ఎస్, హీ ఈజ్ మై సన్. లేదు, అతడు నా కుమారుడు కాదు. నో, హీ ఈజ్ నాట్ మై సన్. అతడు నీ కుమారుడు కాదా? ఇజంట్ హీ యువర్ సన్? అవును, అతడు నా కుమారుడు కాదు. ఎస్, హీ ఈజ్ నాట్ మై సన్. లేదు, అతడు నా కుమారుడు. నో, హీ ఈజ్ మై సన్. ఇది మంగళగిరి బస్సేనా? ఇజ్ ఇట్ మంగళగిరి బస్? అవును, ఇది మంగళగిరి బస్. ఎస్, ఇట్ ఈజ్ మంగళగిరి బస్. లేదు, ఇది మంగళగిరి బస్సు కాదు. నో, ఇట్ ఈజ్ నాట్ మంగళగిరి బస్. ఇది మంగళగిరి బస్ కాదా? ఇజంట్ ఇట్ మంగళగిరి బస్? అవును, ఇది మంగళగిరి బస్ కాదు. ఎస్, ఇట్ ఈజ్ నాట్ మంగళగిరి బస్. లేదు, ఇది మంగళగిరి బస్. నో, ఇట్ ఈజ్ మంగళగిరి బస్. ఆమె ఇంకా ఇక్కడే ఉన్నదా? ఈజ్ షీ స్టిల్ హియర్? అవును, ఆమె ఇంకా ఇక్కడే ఉన్నది. ఎస్, షీ ఈజ్ స్టిల్ హియర్. లేదు, ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు. నో, షీ ఈజ్ నాట్ హియర్ నౌ. ఇజంట్ షీ స్టిల్ హియర్? ఆమె ఇంకా ఇక్కడ లేదా? అవును, ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు. ఎస్, షీ ఈజ్ నాట్ హియర్ నౌ. లేదు, ఆమె ఇంకా ఇక్కడే ఉన్నది. నో, షీ ఈజ్ స్టిల్ హియర్. నీవు నాకు చెప్పింది అమ్మాయి గురించేనా? ఈజ్ షీ ద గర్ల్ యూ టోల్డ్ మీ అబౌట్? అవును, నేను నీకు చెప్పింది ఆ అమ్మాయి గురించే. ఎస్, షీ ఈజ్ ద గర్ల్ ఐ టోల్డ్ యూ అబౌట్. లేదు, నేను నీకు చెప్పింది ఆ అమ్మాయి గురించి కాదు. నో, షీ ఈజ్ నాట్ ద గర్ల్ ఐ టోల్డ్ యూ అబౌట్. నీవు నాకు చెప్పింది ఆ అమ్మాయి గురించి కాదా? ఇజంట్ షీ ద గర్ల్ యూ టోల్డ్ మీ అబౌట్? అవును, నేను నీకు చెప్పింది ఆ అమ్మాయి గురించి కాదు.
ఎస్, షీ ఈజ్ నాట్ ద గోల్డ్ ఐ టోల్డ్ యూ అబౌట్. లేదు, నేను నీకు చెప్పింది ఆ అమ్మాయి గురించే. నో, షీ ఈజ్ ద గోల్డ్ ఐ టోల్డ్ యూ అబౌట్. అది సరైన సమయమేనా? ఈజ్ దట్ ద కరెక్ట్ టైం? అవును, అది సరైన సమయం. ఉదయం దీన్ని నేను సరిచూశాను. ఎస్, దట్ ఈజ్ ద కరెక్ట్ టైం. ఐ చెక్డ్ ఇట్ దిస్ మార్నింగ్. లేదు, అది సరైన సమయం కాదు. నో, దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ టైం. అది సరైన సమయం కాదా? ఇజింట్ దట్ ద కరెక్ట్ టైం? అవును, అది సరైన సమయం కాదు. ఎస్, దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ టైం. లేదు, అది సరైన సమయం. నేను దీనిని ఈ ఉదయం సరిచూశాను. నో, దట్ ఈజ్ ద కరెక్ట్ టైం. ఐ చెక్డ్ ఇట్ దిస్ మార్నింగ్. అది నీ సొంత సైకిలేనా? ఈజ్ దట్ యువర్ ఓన్ బైసికిల్? అవును, అది నా సొంత సైకిల్. ఎస్, దట్ ఈజ్ మై ఓన్ బైసికిల్. లేదు, అది నా సొంత సైకిల్ కాదు. నో, దిస్ ఈజ్ నాట్ మై ఓన్ బైసికిల్. అది నీ సొంత సైకిల్ కాదా? ఇజింట్ దట్ యువర్ ఓన్ బైసికిల్? అవును, అది నా సొంత సైకిల్ కాదు. ఎస్, దట్ ఈజ్ నాట్ మై ఓన్ బైసికిల్. లేదు, అది నా సొంత సైకిల్. నో, దట్ ఈజ్ మై ఓన్ బైసికిల్. ఈజ్ ద బేబీ స్టిల్ అస్లీప్? పాప ఇంకా నిద్రలో ఉన్నదా? అవును, పాప ఇంకా నిద్రలోనే ఉన్నది. ఎస్, ది బేబీ ఈజ్ స్టిల్ అస్లీప్. లేదు, పాప ఇప్పుడు నిద్రలో లేదు. నో, ది బేబీ ఈజ్ నాట్ అస్లీప్ నౌ. పాప ఇంకా నిద్రలో లేదా? ఇజంట్ ద బేబీ స్టిల్ అస్లీప్? అవును, పాప ఇప్పుడు నిద్రలో లేదు. ఎస్, ద బేబీ ఈజ్ నాట్ అస్లీప్ నౌ. లేదు, పాప ఇంకా నిద్రలోనే ఉన్నది. నో, ది బేబీ ఈజ్ స్టిల్ అస్లీప్. రంగు స్థిరంగా ఉంటుందా? ఈజ్ ద కలర్ ఫాస్ట్? అవును, రంగు స్థిరంగా ఉంటుంది. ఎస్, ది కలర్ ఈజ్ ఫాస్ట్. లేదు, రంగు స్థిరంగా ఉండదు. నో, ది కలర్ ఈజ్ నాట్ ఫాస్ట్. రంగు స్థిరంగా ఉండదా? ఇజంట్ ద కలర్ ఫాస్ట్? అవును, రంగు స్థిరంగా ఉండదు. ఎస్, ది కలర్ ఈజ్ నాట్ ఫాస్ట్. లేదు, రంగు స్థిరంగా ఉంటుంది. నో, ది కలర్ ఈజ్ ఫాస్ట్.